కాలింగ్ అని. ఆ అమ్మాయి పేరుని పడతారు, ఎవరు, ఏంది, ఎందుకు చేసింది, ఎట్లా, అవన్నీ లొల్లి పెడుతుంది. రచ్చ రియాక్షన్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఎప్పుడు ఫుల్ ఫుల్ ఫుల్. అప్పుడప్పుడు కోటరు కూడా ఎయిరా. అమ్మాయిలు అయితే ఏమవుతుంది, ఆగరాదా తీసేదాకా? ఎందుకు తీస్తలేరు, ఆగచ్చుగా. నేను ఇక 6 దాకా లేట్ చేయలే అమ్మా. అమ్మా ప్లీజ్, వీడు ఎన్ని రోజులు రాలేడు అన్న వస్తా అని చెప్పి. అసలు నేను అడగకుండా నువ్వు ఎందుకు తీసుకొస్తావు? కాదు కన్నా నాకు అర్థం కాదు, ప్రతి దానికి ఎందుకు అరుస్తావు? నేను లేకుండా వీడియో ఎట్లా కొడుతున్నావు నువ్వు? ఎందుకు కొట్టద్దు, నువ్వు తిరిగి పోయినావు, వీడియో రేపు అప్లోడ్ చేయాలి. నేను ఒక్కరోజు పోయినందుకేనా? ఇప్పుడు నువ్వే నన్ను పక్కన పెట్టి నువ్వు అడుగుతూ వీడియో కొడుతున్నావు, రేపటికి నాతో కొడతావు కొట్టావు ఎవరికి తెలుసు? ఎందుకు కొట్ట నాకు చెప్పండి, పబ్లిక్ ఎట్లా చెప్తావు ఫస్ట్? నీకు తర్వాత నెక్స్ట్ ఫస్ట్ చెప్పావు. ఈ ఇద్దరు అమ్మాయిలు కాకుండా ఇంకో ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఎందుకు ముందే చెప్తున్నా, మళ్ళా ఎందుకు వస్తారు? రావద్దు. నువ్వు చేస్తున్నావా? నా మీద అడుగుతున్నావు. ఇప్పుడేం వీడియో చేస్తావు, చేయవా? చెయ్యాను. నువ్వు నాకు వాల్యూ ఇచ్చేటోడు అయితే నాకు ఫోన్ చేసి చెప్తావు, ఇట్లా వస్తుర్రు, ఇట్లా ఇంటికి రా అని చెప్పి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, సో సన వచ్చేసి బయటికి వెళ్ళింది. లోకి ఆడు సన వాళ్ళ ఫ్రెండ్ని కలనికి వెళ్ళారు. వాడు నాకు చెప్పకుండా పోయినాక ఫోన్ చేసి చెప్పారు. సో నేనైతే వీళ్ళ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లో వీడియోలు చేయాలంటే పిలిపించినుంటి. సో ఇప్పుడు ఇది సనకు తెలియదన్న మ్యాటర్, తెలియకుండా పిలిపించిన. వీడు ఫోన్ చేసి రమ్మంటే వచ్చిర్రు ఇవ్వాలనే. సన వచ్చినాక మీ రియాక్షన్ ఏంటి? నార్మల్గా నాతో ఎవరన్నా అమ్మాయి చాట్ చేసినా, నాతో కలిసి మాట్లాడినా, లేకపోతే అది ఫోన్ ఎవరన్నా నాకు నార్మల్గా ఫోన్ చేస్తారు నా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి వాయిస్ ఇట్లా నాది సిరి కాబట్టి అరుస్తుంది కాలింగ్ అని. ఆ అమ్మాయి పేరుని పడతారు, ఎవరు, ఏంది, ఎందుకు చేసింది, ఎట్లా, అవన్నీ లొల్లి పెడుతుంది. రచ్చ రియాక్షన్ మాత్రం హైలైట్ ఉంటుంది. సో ఇప్పుడైతే బయట ఉన్నారు వాళ్ళు. ఫోన్ చేసి పిలిపించి వాళ్ళు మర్చిపోయినా, ఫోన్ చేసిర్రు, వస్తుంది. వచ్చే ముందు డోర్ కొడతారు కదా, డోర్ తీయను కావాలని, ఎందుకంటే కావాలని తీయను. తీసినాక వెంటనే మన రియాక్షన్ వేరే ఉంటుంది, ఆ రియాక్షన్ ఇస్తా. ఏమంటావు బాయ్? ఫుల్గా ఉండాలా? ఏముండాలా? ఎప్పుడు ఫుల్ అప్పుడప్పుడు కోటరు కూడా ఎయిరా. సో చూద్దాం, చలో లెట్స్ గో గాయ్స్. రియాక్షన్ ఇంపార్టెంట్. రియాక్షన్ మనకి, అరే రియాక్షన్ మంచి కవర్ చేయి సరేనా? చలో 15 minutes later. సో గాయ్స్ డోర్ కొడుతారు, వచ్చినట్టు తీయద్దు, మనం తీయాలా? తీయకుండా తీపు చచ్చిపోయారు. తీరా జర్రా. పిచ్చి తెంగిందా? డోర్ ఎందుకు కొడుతున్నారు అంతసేపు? వీడియో కొడుతున్నా, కనబడతలే. అమ్మాయిలు అయితే ఏమవుతుంది, ఆగరాదా తీసేదాకా? ఎందుకు తీస్తలేరు, ఆగచ్చుగా. ఇప్పుడు వచ్చి తమాషాలు తెంగుతుంది. మాట్లాడతామా? కూర్చోరా, మాట్లాడదాం. అసలు నేను ఎవరు తీసుకురమ్మన్నారు? ఎవరు వీడియోలు వద్దుకుంటారు? నా ఇష్టం, అది నీ ఇష్టం ఏంది? ఛానల్ నాది, నీ ఇష్టం. ఛానల్ నీది నాది కాదు, మనది. నీ లెక్క తిరుగుతలేదు. ఎట్లా అంటున్నావు? నీ లెక్క తిరుగుతా. అబ్బా ప్లీజ్, ఎన్ని రోజులు తిరిగినా ఈరోజు నేను మా దోస్తులు కలవడానికి పోయినా. పొద్దునే చెప్పినా కదా నీకు ఇలా వీడియో కొట్టాలి పని వచ్చినా కదా, టైంకి 6 వరకు వస్తాను, వచ్చినా కదా, 5కి వచ్చినా. ఇంకా 6 కంటే నేను అప్లోడ్ చేయాలి. ఎప్పుడు అప్లోడ్? అవును, నువ్వు లేట్ చేసినప్పుడు ఏ రోజు నువ్వు లేట్ చేయలేదా? నేను ఇక 6 దాకా లేట్ చేయలే అమ్మా. అమ్మా ప్లీజ్, వీడు ఎన్ని రోజులు రాలేడు అన్న వస్తా అని చెప్పి. నువ్వు కూడా ఉన్నావు నాతోని. కూర్చో మాట్లాడతాం. అసలు అమ్మాయిలు అమ్మాయిలని అయితే నాకు చెప్పాలి కదా. తిరగబోతున్నావు కదా,
చేతులు లేపకు. లేపకేంది లేపకు చేతులు లేపమనుకో గుద్దుతాను ఇంకా. కొట్ట చూస్తా నువ్వు కొట్ట చూస్తా నేను తెలంది మాట్లాడకు. నువ్వు తెల్లంది మాట్లాడకు నాతోటి. నేను లేకుండా వీడియో ఎట్లా కొడుతున్నా నువ్వు? ఎందుకు కొట్టద్దు? నువ్వు తిరగబోయినావు, వీడియో రేపు అప్లోడ్ చేయాలి. తిరగబోయినా నేను ఒక్కరోజు పోయినందుకేనా? నువ్వు ఇన్ని రోజులు తిరగలేవా? వీడియో అప్లోడ్ అయిందిగా, నేను తిరిగినా కానీ. అవునా అవునా ఎన్ని రోజులు వీడియోలు అప్లోడ్ కాలేవా నా మధ్యలో? అమ్మా అది నా తప్పు కాదమ్మా, సైకమ్మా అది. దానికన్నా ముందే మీకిను దానికన్నా ముందు ఏడు అప్లోడ్ జనవరిలో ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా? ఎవరు లేరు. ఎవరు నేను లేనా? నువ్వు చేయలేవు. ఐసు నువ్వు మాట్లాడకే. నువ్వైనా చెప్తావేమో అనుకున్నావా? నువ్వు కూడా కూర్చున్నావు. ముందే చెప్పారు ఈలో వచ్చాక చెప్దాంలే. ఇప్పుడు వచ్చాక ఎందుకు చెప్తావు? అసలు నేను అడగకుండా నువ్వు ఎందుకు తీసుకొస్తావు? కాదు కన్నా నాకు అర్థం కాదు, ప్రతి దానికి ఎందుకు అరుస్తావు? తెలుసుకోకుండా పులిహోర రాజా పులిహోర స్టార్ట్ చేశారు రాగానే. ఎందుకు సపోర్ట్ ఏంటి? సో గైస్ చూసినావా, ఇది మా దగ్గరికి అమ్మాయిలు వస్తే వాళ్ళ మనసులో. సో గైస్ నేను అట్లా అనట్లేదు. నా ఛానల్ లో వీడియోలు కొట్టేటప్పుడు వాళ్ళు ఎవరు ఏంది అన్ని తెలుసుకొని నేను వీడియోలు కొడతా. అందుకోసం నేను చెప్తున్నా, నువ్వు కొట్టడంలో తప్పు లేదు, కానీ ఎందుకు నాకు చెప్పకుండా ఇంత ఎంక్వైరీ చేస్తుంది. నేను ఇంత పెద్ద నువ్వు చేసింది ఒకటైతే నేను చేసింది ఒకటైతే అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వే నన్ను పక్కన పెట్టి నువ్వు అడుగుతూ వీడియో కొడుతున్నావు, రేపటికి నాతో కొడతావు కొట్టావు ఎవరికి తెలుసు? ఎందుకు కొట్ట నాకేం తెలుసు? నా ఛానల్ నువ్వు వేరే చూపిస్తున్నావు. అందుకే సార్ నేను చెప్పాను సార్ కాల్ చేద్దామని. నువ్వు ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తో వచ్చినావు? ఆహా నీ పర్మిషన్ తోటి వచ్చిందా? లోకన్న తీసుకొచ్చిందా? లోకన్నకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ నువ్వు ఇచ్చినావా? మరి ఆ రోజు ఎందుకు యాక్టింగ్ తెంగినావా? అవునా అని చెప్పి ఎందుకు అట్లా చేసుకున్నావు నువ్వు? అది అది కలపడానికే కూర్చున్నా లేదు. చూడు నాకు అర్థమైతే లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటే నేను కూడా 10 మంది అబ్బాయిలను తెచ్చుకొని నేను కూడా చేసుకుంటా. నేను లేదు నేను మాట్లాడతాను చెల్లితో పర్మిషన్ లేకుండా ఇంట్లోకి చెల్లి యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను చెల్లి. సాయి చెప్పాను నేను. సాయి చెప్పిన తర్వాత తన వచ్చిన తర్వాత మాట్లాడదామంటే ఈ లోపు మీరు వచ్చారు. అప్పట్లో కెమెరా ఎందుకు పెట్టినావు నువ్వు? నీకు పెట్టాల్సిన అవసరం ఏముంది? కెమెరా పెట్టాల్సిన అవసరం ఇంట్రడ్యూస్ చేస్తున్నా. నాకు చెప్పండి, పబ్లిక్ ఎట్లా చెప్తావు ఫస్ట్? నీకు తర్వాత నెక్స్ట్ ఫస్ట్ చెప్పావు. నేనా వాళ్ళని తోటి ఓలైతే ఏముంది, ఎవరైతే ఏముందని మాట్లాడకు. చెంప వాళ్ళ అనేది చెప్పలే కదా ఆల్రెడీ చెప్పాను. చెప్పవా? అరే సాయి అన్నకి మజాక్ చేయకు. నేను చాలా సీరియస్ మాట్లాడతాను. కాదు నీకు సపోర్ట్ చేస్తాడని మా అన్న చెయ్యకపోని నాకు సపోర్ట్ చేయకపోతే పర్లేదు. నీతో వాదిస్తున్నా కదా. నాకు వద్దు వాదిస్తా. ఎందుకు వాదించొద్దు? నీకు మంచిగా చెప్తున్నా. ఇప్పుడు ఏంటిదంటే అలా ఒక నిమిషం మాగానే చెప్తుంది చెప్పు. నేను ఏమంటున్నా అంటే ఈ ఇద్దరు అమ్మాయిలు కాకుండా ఇంకో ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఎందుకు ముందే చెప్తున్నా మళ్ళా. ఎందుకు వస్తారు? రావద్దు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారో తెలియదు. ఇంకా ఇద్దరు అమ్మాయిలా అయితే 4 అబ్బాయిలు పిలిపించుకుంటా. నేను వీడియోలు కొట్టుకుంటా ఒక్కదాన్ని. ఓకేనా నీకు? అమ్మాయిలే కదా రానిరా. ఓకేనా? నీకు కంఫర్టేగా? నేనేమంటున్నా అంటే వీడియోలల్లా కొద్దిగా ఇద్దరమే ఉంటున్నాం కదా, కొద్దిగా మంచిగా ఉంటది వీడియోలో. అందరు కనిపించడం తప్పు లేదు, కానీ నాకు చెప్పుకుంటా అట్లా కెమెరా పెట్టి అట్లా నేనేమనుకున్నా అంటే అరే అన్నిటికీ తప్పు పడతాయింది. నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా వాళ్ళతోని, అందుకే చెప్పలేను. ఏం ప్రాంక్ చేద్దాం అనుకున్నావు? వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్పా ప్రాంక్ చేద్దాం అనుకున్నా నీ మీద. ఏం ప్రాంక్ చేద్దాం? ఏ చేస్తా ఉంది నాకు వీడియో చూడనా? నీకు చెప్పకుండా డిలీట్ చేస్తా కదా. అవునా? నేను పిచ్చిదన్న ఛానల్ నేను చూసుకోనే చేద్దాం అనుకున్నా కానీ ప్రాంక్ ఇట్లా ఇంట్రడ్యూస్ చేసి నేను ఏదైనా చేసే ముందు అన్నీ చెప్తా కదా నీకు. కానీ తప్పు అయితే చేసి అయిపోతావు, ఫిక్స్ అయిపోవు. నువ్వు నాకు దొరుకును. నేను మీనల్ని ఏం అనట్లేదు. నేను వాడితో మాట్లాడుతున్నా, మీతో మాట్లాడట్లేదు. విన్నాను ఎవరి మాట? నీ మాటనే విన్నాను నేను. వేరే మాట ఎందుకు వింటా? నేను కాల్ చేసి నేను చెప్పాలి కదా. నేను చెప్పాను అన్ని. లోకేని చెప్పిందంట
ఇద్దరు అమ్మాయిలు వస్తురా నీతో ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పాను. నేను చేయను వీడియోస్ చేసుకో తెచ్చినప్పుడు నేనెందుకు నీకు చేసి నువ్వు ఎలాగో తెచ్చుకున్నావు ఏదో చేద్దాం అనుకున్నావు ఏదో చేసుకో మళ్ళీ నాతో ఎందుకు చేస్తావు చెయ్యకు నీకు క్లారిటీ చెప్పు వినరా నేను వినేదాన్ని కాదు మన ఓపిక లేదు గొంతున వస్తుంది చెప్తాను క్లారిటీగా నీకు అర్థమయ్యేటట్టు చెప్తా కూర్చోయి అందులో నాది తప్పు ఉంది నేను చెప్పలేదు. నువ్వు నాకు వాల్యూ ఇచ్చేటాడు అయితే నాకు ఫోన్ చేసి చెప్తావు ఇట్లా వస్తుర్రు ఇట్లా ఇంటికి రా అని చెప్పి నువ్వు చెప్పకుండా తెచ్చుకొని నువ్వే డైరెక్ట్ కెమెరా పెట్టుకొని నువ్వే వీడియోలు చేసుకున్నప్పుడు నువ్వే చేసుకో నేను చేసుకోను నాకు ఇంట్రెస్ట్ లేదు కన్నా నేను చెప్పేది నువ్వు మంచిగా క్లారిటీ నువ్వు జుట్టులు పట్టుకోకు నేను సీరియస్ గా నేను ఫోన్ వలగొట్టేస్తా నా చేతులు ఉన్నది అర్థమవుతుందా నువ్వు చేస్తున్నావా నా మీద కూర్చొని నేను కూర్చున్నావు ఇంతసేపు అత్తుకోను అందరికి చెప్పేది అన్నిటికీ తప్పు పడతావు నా మీద సీరియస్ కొట్టలేను అనుకుంటున్నావా చెత్త నాకు నేను నీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాను చెప్తున్నా కూర్చో ఫస్ట్ మాట్లాడతాను నేను చెప్తాను చెప్పి చేస్తే నీకు రియాక్షన్ ఏదో వస్తుంది ఏమి ఎరుపు కావంటావు అన్నిటికీ ఇప్పుడు ఏం వీడియో చేస్తావు చేయవా ఎన్నిసార్లు చెప్పాలి చెయ్యకుంటే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అరే కెమెరా ఆపరా నాకేం అవసరం రా నేను ఒక్కరిని బతుకుతున్నాను చెప్పుకోబో ఆపరా ఆపు ఆపు బే వెళ్ళిపో దెంగేరి